మీ జీకే న్యూస్ నిజం మా గళం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నిపుణుల దర్యాప్తు. దీనికి కారణం ఎవరు? ప్రమాదం ఎలా జరిగింది? గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దేశంలో చోటు చేసుకున్న ప్రజలలోని పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు నిపుణుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. తాజాగా ప్రమాదంపై విశ్లేషించేందుకు బోయింగ్ నిపుణులు అహ్మదాబాద్ చేరుకున్నారు. 242 మందితో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కొద్ది క్షణాలలోనే అహ్మదాబాద్లోని ఒక వైద్య కళాశాలపై కూలిపోయిన ఘటన దేశ ప్రజలను కుదిపేసింది. ఈ ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ మృతి చెందారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ను 2023లో సమగ్ర తనిఖీ చేశారని, ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి సమగ్ర తనిఖీలు చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికిందని ధృవీకరించారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడంలో ఈ పరికరం వారికి సహాయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆదివారం బిజీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తుంది. విమానంలో కీలకమైన డేటాను రికార్డ్ చేసే పరికరం మెడికల్ హాస్టల్ పైకప్పుపై లభ్యమైందని నిపుణులు వెల్లడించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. యుఎస్ నేషనల్ ట్రాన్స్మిషన్ సేఫ్టీ బోర్డు అంతర్జాతీయ ప్రోటోకాల్ సమాంతర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిపుణుల దర్యాప్తులో ఈ ప్రమాదానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.